నమస్తే అండి. నమస్తే అమ్మా. హౌ ఆర్ యూ? ఫైన్. ఈ నేనొచ్చేసి నా ఛానల్ నుండి మిమ్మల్ని చాలాసార్లు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈరోజు మరోసారి మీ ముందుకొచ్చాము. బీఆర్ఎస్ నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో హ్మ్. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో ఓడిపోయినామని ఎవరు చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ గెలిచింది నైతికంగా. ఓడిపోలేదు పార్టీ ఏమి. బై ఎలక్షన్స్‌లో అధికార పార్టీ విధ్వంసం అవన్నీ చేసేది కామను. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారు కూడా మొదటిసారి బయటకు వచ్చి బాగా కష్టపడ్డారు. ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు బాగానే కష్టపడ్డారు. బూత్ ఇన్ఛార్జీలుగా చేసిన వాళ్ళు కూడా ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు, ఆదర్శ్ రెడ్డి వీళ్ళు బూత్ ఇన్ఛార్జ్ కొన్ని బూతుల్లో కూడా బాగానే లీడింగ్ వచ్చింది. బాగా కష్టపడ్డారు. కాకపోతే అక్కడ ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ మొదటి నుంచి కొంచెం ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి గ్రిప్ ఉన్న మనిషి. టీడీపీకి వాటికి చేసిన వ్యక్తి. అక్కడ కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదు ఈసారి. అందుకు ఓడిపోయింది. అంతకు తప్ప నుంచి ఇంకోటి ఏం లేదు. బీఆర్ఎస్ అంటే కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం అంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణలో మాట. మరి ఎందుకు తప్పింది అక్కడ? అది రేవంత్ రెడ్డి అట్లా సృష్టించాడు ఆ సామాజిక వర్గం వాళ్ళని. ఒకప్పుడు కాంగ్రెస్లో ఓన్లీ రెడ్డిస్, టీడీపీలో చౌదరీస్ ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత కోసం పార్టీ పెట్టాడు. కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం అట్లా కొన్ని అపోహలు పుట్టించి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఇట్లా మనకి బ్యాడ్గా ఇది చంద్రబాబుని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు ఏదో మీటింగ్లో ఏదో అన్నాడని అదని ఈ మెట్రోలో లోకల్ ట్రైన్స్లో ఒక ఎమ్మెల్యే తొర్రికోతలు కూశాడు. అది కేటీఆర్ గారి మీద ఎఫెక్ట్ పడింది. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గాన్ని హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. వీళ్ళే కొంతమంది అపోహలు పుట్టించి ఆ సామాజిక వర్గాన్ని పార్టీకి దూరం చేశారు. కొంతమంది స్వార్థాల కోసం ఒకడు చేసిన పనికి పార్టీ బలైంది అంతే. బీసీ రిజర్వేషన్ల పైన మీ అభిప్రాయం? బీసీలకి రిజర్వేషన్లు దానిపైన కేసీఆర్ మొదటి నుంచి పోరాడారు. హరీష్ రావు గారు కూడా మొదటి నుంచి పోరాడారు. బీసీ రిజర్వేషన్లు కేంద్రం చేతిలో ఉంది. ఇప్పుడు వీళ్ళు బిల్లు చేసి పంపించారు. బీజేపీ ప్రభుత్వం వాడికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అనుకూలాన్ని బట్టి గోడ దూకే ప్రభుత్వం బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ కూడా వాడుకుంటుంది. మరి అంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మంత్రి పదవులు ఇవన్నీ బీసీలకు ఇవ్వచ్చు. వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. మొన్న కృష్ణయ్య గారు కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టాడు తెలంగాణ భవన్లో. ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కుండబద్దలు కొట్టి మాట్లాడింది. ఒకప్పుడు బీసీలకి ఎన్టీఆర్ అండగా నిలబడ్డాడు. మరి ఆయన్ని వీళ్ళు ఏం బాగుపడేపించారు? కొంతమంది బీసీ నాయకులు ఇప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడల్లా కులాలను విమర్చి వాడు ఈ కులం, ఆడు ఆ కులం, అది ఈ కులం అని కించపరిచి మాట్లాడుతున్నారు. మరి అంత కించపరచుకోవాల్సిన అవసరమైంది. వాళ్ళని ఎందుకు కించపరుచుకుంటున్నారు? సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, మాకు ఒక బీసీ నాయకుడు చిన్నప్పటి నుంచి పరిచయం. ఇక్కడున్న సామాజిక వర్గం మొత్తం ఆయన మేము పైకి లేపినాం. మరి ఒకప్పుడు ఆయన రేకుల షెడ్లో ఉండేవాడు. ఇవాళ 4-5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని ఒక మంచి ఉందాతనంగా బతుకుతున్నాడు. మేము ఆయన ఏం కించపరచలేదే. పార్టీని నమ్ముకొని ఉన్నాడు, మమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు, సామాజిక వర్గాన్ని నమ్ముకొని ఉన్నాడు. వాళ్ళలో ఇది కులాల కోసం పార్టీ డబ్బు సంపాదించుకోవడానికి కులాలను విమర్శిస్తున్నారు అంతే. మనుషులందరూ ఒకటే కదా. కులం మావాడు ఇది చేశాడు రా, వాడు ఏం చేయకపోయినా కానీ మా కులపొడి ఇది చేశాడు, వాడికి టికెట్ ఇచ్చారు అంతే. వాడు ఏం చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. వాడు సంపాదించుకొని వాడు బాగుపడటమే కానీ ఈయన్ని పట్టించుకోడు.
హరీష్ రావు గారు 2 పడవల పైన కాళ్ళేశారనేది నిజమా? 2 పడవలంటే? ఒక పక్క కాంగ్రెస్‌తో లాలూచీ పడుతూ బీఆర్ఎస్‌లో ఉన్నాడు అనేది బయట ఎలిగేషన్ ఉంది. దానికి మీరేం చెప్తారు? ఒక పక్క కాంగ్రెసు లాలూచీ పడుతూ ఆ! బీఆర్ఎస్‌తో ఉంటున్నాడు అనేది ఎలిగేషన్ ఉంది. దానికి మీరేం చెప్తున్నారు? వాళ్ళంత కష్టపడి ఉద్యమం చేసి పార్టీ పెట్టుకుంది 2 పడవల మీద కాళ్ళేయటానికి గాదే. కష్టపడి ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు. ఎన్టీఆర్ గారి శిష్యుడు ఆయన. ఆయన మీద ప్రేమతో కొడుకు కూడా అదే పేరు పెట్టుకున్నాడు. హరీష్ రావు గారు కేసీఆర్ గారికి అల్లుడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళందరూ ఒకప్పుడు ఏం చెప్పారు? దొరల ప్రభుత్వం దోసుకుంటున్నాడు. అది చేసుకుంటున్నాడు, ఇది చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి నా వయసే నాకు తెలిసి అయితే. నా వయసు కంటే ఒక 5, 6 ఏళ్ళు చిన్న. టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ మీటింగ్ పెట్టారు మా ఏరియాలో ఒక చోట. కనీసం ₹1000 ఫండ్ కూడా ఇవ్వలేకపోయాడు రేవంత్ రెడ్డి. నా సొంత ఖర్చులతో టీడీపీ మీటింగ్ పెట్టాను ఆ రోజుల్లోనే. ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్ అని ఉంటుంది. ఒక 15,000, 20,000 ఖర్చు అయింది ఆ రోజు. ఆ 15,000 కూడా ఇవ్వలేని రేవంత్ రెడ్డి ఇలా అన్ని కోట్ల ఆస్తికి ఎట్లా వారసుడైంది, సీఎం ఎట్టయింది. కనీసం ఎన్టీఆర్తో ఫోటో కూడా ఉందో లేదో మరి ఆయన కాడ. టీడీపీ బ్లడ్ అయితే అది ఏదో చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఇలా ఆ స్థాయికి వచ్చిండు. అంతకు తప్పినట్టు ఇంకోటి ఏమీ లేదు. అట్లా అంటే మరి జూబ్లీహిల్స్లో ఆయన మాగంటి గోపీనాథ్ గారు 83 నుంచి నేను హైదరాబాద్ వచ్చింది 83లోనో 82లోనో వచ్చాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు పరిటాల రవి గారు హోమ్ మినిస్టర్ అప్పుడు. ఆయన ముస్లిం హిందూ గొడవలు ఉండే. ఈ యాదవుల్ని, బీసీలని అందరిని మీటింగ్ పెట్టి వార్నింగ్లు ఇచ్చాడు అప్పుడు. అప్పుడు ఈ గొడవలన్నీ సద్దుమణిగినాయి. ఇప్పుడు ఆ గొడవలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి గ్రౌండ్ వర్క్లో. ఇది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు. ఓడిపోతే ఓడిపోయింది. కేసీఆర్కి ఏం ఒరిగేదేం లేదు. రాష్ట్రాన్ని తెచ్చిచ్చాడు. కేసీఆర్కి ఏం నష్టం? ఇప్పుడు కవితని అస్త్రంగా వాడుతున్నారు. అదే కేసీఆర్కి ఏం నష్టం కాదు, హరీష్ రావుకి ఏం నష్టం కాదు, కేటీఆర్కి ఏం నష్టం కాదు, జనాలకే నష్టం అది. బీఆర్ఎస్ పార్టీని మన తెలంగాణ పార్టీ అది. తెలంగాణ పార్టీని తెలంగాణ వాళ్ళే కించపరుచుకొని, తెలంగాణ వాళ్ళే తిట్టుకొని, మనలో మనమే తిట్టుకొని, మన పార్టీని మనమే కించపరిచి బయటపడేసుకుంటే మరి బయటోడు కలిసి కాకుండా ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. నెక్స్ట్ ఈ కాంగ్రెస్కి పోతే టీడీపీలోకి వస్తాడేమో, ఎవడికి తెలుసు? చంద్రబాబు అందుకే చేస్తున్నాడేమో. రేపు ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కలిసి మళ్ళీ ఏమన్నా సీఎంగా చేస్తారేమో ఆయన్ని. కేసీఆర్ దోసుకున్నాడు అని ప్రచారం చేశాడు. దోసుకున్నాడు అని ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, అది ఉంటున్నాడు. మరి ఈయన కూడా దోసుకుంటున్నాడు కదా ఇప్పుడు. హైడ్రా పెట్టి శ్రీశైలం రోడ్ మొత్తం దోసుకుంటున్నాడు. వాళ్ళ అన్నకి క్యాబినెట్ ఎందుకు, తమ్ముడికి క్యాబినెట్ ఎందుకు, మరి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఎందుకు క్యాబినెట్? మరి వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మన కొల్లూరు వచ్చి మాట్లాడిపోయారు డబుల్ బెడ్రూమ్ కాడ. ఆయన కోదాడ నియోజకవర్గంలో ఆయన భార్యకి సీట్ ఎందుకు, హుజూర్నగర్లో ఆయనకి సీట్ ఎందుకు? మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవాడైతే మరి మా సొంతూరు కోదాడే, మా ఏరియాలో పిరికిడి మట్టి తీసింది లేదు ఆయన. ఏం డెవలప్ చేసింది కూడా లేదు. ఏమన్నంటే వాడిని ఆరే తురి అని తిట్టడం, ఈయన్ని ఆరే తురి అని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయటం. హరీష్ రావు గారి విషయం అని అంటే హరీష్ రావు గారి ఇల్లు జనతా గ్యారేజ్ ఒకటి. అది కాంగ్రెస్ అని లేదు, బీజేపీ అని లేదు, బీఆర్ఎస్ అని లేదు. ఆయన నెక్స్ట్ సీఎం క్యాండిడేట్, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఆయన. అందరూ వెళ్తారు. మొన్న వాళ్ళ ఫాదర్ చనిపోతే కొన్ని వేల మంది ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి సంతాపం తెలియజేశారు. అది కవిత ఎలిగేషన్స్ పుట్టించిన కవిత ఎలిగేషన్స్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ఒక్క ఎమ్మెల్యే చేసిన తప్పుకి అది హరీష్ రావుకు పట్టుకుంటుంది అంతే. హరీష్ రావు గారు చాలా సామాన్యుడు, ఆలోచన కల వ్యక్తి. కవిత కూడా ఏమి సింపుల్ మనిషి ఏం కాదు. ఆమె చాలా తెలియగలమా, ఏమి తెలివి తక్కువ ఆమె ఏమీ కాదు. ఎవరో ఆడిస్తే ఆడేమీ కాదు. ఎందుకు చేస్తుంది అనేది ఆమెకు తెలియాలి. అది కాకపోతే కొంతమంది వెనక నుంచి రాజకీయాల ప్రత్యర్థులు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ని ఏమి చేయలేక, కేటీఆర్ని, హరీష్ రావుని ఏమి చేయలేక ఏమని ఒక అస్త్రంగా, ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీలో షర్మిలని అస్త్రంగా ఎలా వాడారో ఏమైనా ఒక అస్త్రంగా వాడి చిచ్చు పెట్టి మనకెందుకులే అనే విధంగా సృష్టించుకుంటున్నారు. అది కేటీఆర్ గారు ఏ తప్పు చేశాడా చేయలేదా, ప్రయోజనాలు చేశాడా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు.
కాకపోతే ఒక బ్యాడ్ టాక్ అయితే కొంత పార్టీలో ఉంది. ఏంటంటే కార్పొరేటర్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో చాలా సంపాదించుకున్నారు. పేదవాళ్ళని పట్టించుకోలేదు. అది ఇది అని. పేదవాళ్ళని పట్టించుకున్నాడా, పట్టించుకోలేదా అనేది పార్టీలో అంతర్గత విషయాలు కొన్ని బయటికి తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు హరీష్ రావు గారు ఉమ్మడి మెదక్కి మెయిన్ ఇన్ఛార్జ్ ఆయన. ఆ ఉమ్మడి మెదక్లో ఒక్క కలుపు మొక్క ఉన్నది. ఆ ఒక్క కలుపు మొక్క అందరినీ పీడిస్తున్నది. ఆ కలుపు మొక్క కవితకు బినామీయే మరి. ఆ కలుపు మొక్క పేరు చెప్పట్లే కవిత. కవితమ్మ ఆ కలుపు మొక్క పేరు చెప్పట్లేదు. వాడు ఒకప్పుడు నయీం అనేవాడు ఉన్నాడు. కవితని టచ్ చేయడానికి చూస్తే కాపాడింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే మరి. జైల్లో ఉంటే కూడా కాపాడింది పోయి తీసుకొచ్చింది వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు ఏమని, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని. ఓకే, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనుకున్నాం. బీజేపీ దలుచుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొలసలేవదా? ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒకటైపోయి మౌలికాడ కూర్చొని మేము ఒకటైపోయి ఎమ్మెల్యేలను కొనేసి ఎంఐఎం వాళ్ళని ఇటు తీసుకొచ్చి గవర్నమెంట్ గోల్స్ కావాలా? జనాలకి తెలిసి రావాలి. కేసీఆర్ విలువ తెలియాలి. ఇప్పుడు కాదు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెసే రావాలి. బీఆర్ఎస్, బీజేపీ కూడా రాకూడదు. కాంగ్రెసే రావాలా. జనాలకు బుద్ధి రావాలా. ఒక్కొక్కడు ఆకలికి అలమటించిపోవాలి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎన్ని బ్యాడ్ యాక్టివిటీస్ అవుతున్నాయో ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ ఉన్నాడు సంథింగ్. ఒకప్పుడు అందరూ ఇప్పుడు బ్యాడ్ ప్రచారంగా ఏదో రౌడీ షీటర్ నవీన్ యాదవ్ ఫాదర్, చిన్న శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళు, మోహన్ బాబు గారు, పరిటాల రవి ఉన్నప్పటి నుంచి, శ్రీహరి గారు వాళ్ళందరూ ఉన్నప్పటి నుంచి కూడా ఇది లోకల్గా ఇది చేసిన వాళ్ళు. మరి అదర్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, తెలంగాణ భవన్ కూల్చేస్తాను. ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, మొన్న కమ్మ సామాజిక వర్గం మీద బ్యాడ్గా మాట్లాడాడు. ఆ ఎమ్మెల్యేని జూబ్లీస్లో వేశారు. ఆ ఎమ్మెల్యే వల్ల కొన్ని ఓట్లు పోయినాయి. అతను మితిమీరిన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు బీఆర్ఎస్కి మైనారిటీ ఓట్లు దూరం అవుతున్నాయి, కొన్ని సామాజిక వర్గాలు ఓట్లు దూరం అవుతున్నాయి. అది కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన బ్యాడ్ పనులు పెద్ద తలకాయలకు చుట్టుకుంటున్నాయి. అవి వాడు తెలివేమట్టి పార్టీలకు జంప్ అయిపోతున్నాడు, యువతలోడు బలిపసుపు అవుతున్నాడు. అది పార్టీ అంతర్గతంగా. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మొన్న హైడ్రా గురించి మాట్లాడాడు. ఓకే, కొంతమంది ఏమంటారు, కేటీఆర్ వల్ల హైడ్రా వచ్చిందంటారు. హైడ్రా గురించి కేటీఆర్ గారు మాట్లాడారు. హైడ్రా కొన్ని మంచి పనులు చేస్తుందని చెబుతారు. మంచి పనులు చేస్తుంది, అది ఎవరికి ఉపయోగం? దాన్ని చూపించలేదు కదా రేవంత్ రెడ్డి. మరి అన్ని వేల కోట్ల ఆస్తి కాపాడానని చెబుతున్నాడు. మరి అది ఎవరికి రాసిస్తున్నాడు? ఇప్పుడు నయీంని ఎన్కౌంటర్, నయీం ఆస్తులన్నీ నిడిపోయినాయి. మరి నయీం ఆస్తులని, నయీం కంటే డేంజర్గా తయారవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు పరిటాల రవి గారు ఉండేవాడు, ఆయన కంటే డేంజర్గా నయీం. ఒక్క ఎమ్మెల్యేకి 300 గ్రూపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యేకి. ఆ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని పీడిస్తున్నాడు. అది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతుందో పోవట్లేదో తెలియదు, హరీష్ రావు గారి దగ్గర దాకా పోతుందో పోవట్లేదో తెలియదు. మేము రజాకారులు అంటే చిన్నప్పుడు నా ఏజ్ 7th క్లాస్ నుంచి చదువుకుని ఊరు తిరిగి టీడీపీ పార్టీ జెండాలు మోసి మేము బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళం. మేము టీఆర్ఎస్ ఉద్యమకారులాగా కూడా చేసినాం. సవితా ఇంద్రారెడ్డి, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్, హరీష్ అన్న మేము బోర్డర్లో ఉద్యమం చేసేవాళ్ళం. ఏపీ తెలంగాణ బోర్డర్లో కోదాడ నుంచి హైదరాబాద్కి కాలినడకన నడిచి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పార్టీ కోసం నడిచి వచ్చి మేము ఇక్కడ యూఏలో ఉద్యమం చేస్తుంటే హరీష్ అన్న మేమందరం హోమ్ మినిస్టర్ ఇంటి ముందు ఉద్యమం చేస్తుంటే సవితమ్మ గారు మర్యాదపూర్వకంగా బయటకు వచ్చి ఆ రోజుల్లోనే మన వాళ్ళని మనం తిట్టుకుంటే ఏమొస్తుంది, మన వాళ్ళని మనం కొట్టుకుంటే ఏమొస్తుంది అని హరీష్ అన్నతో మాట్లాడి కొన్ని పనులు చేయించిన వాళ్ళు. వీళ్ళు మన వాళ్ళని మనమే దోసుకొని, మన వాళ్ళని మనమే కొట్టుకొని బయటోడు కలిసిస్తున్నాడు. ఏముంది రేవంత్ రెడ్డి గారు చేసేది ఏమీ ఉండదు, ఏమీ చెయ్యడు కూడా. అది ఫ్రీ బస్ అంటాడు, అది ఏమి ఉండదు, ఏది చెయ్యడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి ఎప్పుడైనా పోయారమ్మా మీరు? వెళ్ళాను. ఆ ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సగం జీవితం అయిపోవాలి. మరి ఆయన తప్పు చేసేవాడైతే మరి అంత మంచి ఇల్లు కట్టి ఎందుకు ఇస్తాడు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి స్వయంగా రేవంత్ రెడ్డి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కూడా పెయింట్ వేయలేవాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ కట్టాడు. మరి అది బీఆర్ఎస్ పార్టీ ద్రోహం ఏదో కాళేశ్వరం దాని మీద పట్టుకొని ఊగులాడాడు. ఓకే, కాళేశ్వరంలో జరిగిన పొరపాటు అయితే ఏమీ లేదు. కవితమ్మ చెప్పేది కూడా అన్ని అబద్ధాలే. ఎకరాలు, అన్ని ఎకరాలు, ఇన్ని ఎకరాలు, ఎకరాలు పికరాలు అంటే కేసీఆర్ గారు 111 డివిజను ఒకటి ఉండేది, 111 జీవో. ఆ జీవో ఎత్తేసాడు. ఆ జీవో ఎత్తేసినప్పుడు ఈ అక్రమ కట్టడాలన్నీ కట్టారు. కట్టడం వల్ల ఎమ్మెల్యేలు వీళ్ళు అనుచరులు కొంతమంది లూజ్ వదిలారు. లూజ్ వదిలినప్పుడు కొంత చోటా మోటా రాజకీయ నాయకులు అమ్ముకొని కట్టుకున్నమాట అవి కొద్దిగా ఎఫెక్ట్లు పడినాయి. ఓకే, మరి అట్లంటే ఇప్పుడు కొన్ని ఏరియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కబ్జాలు చేయట్లేదా? నాలాలు, పార్కులు ఏడ దొరికితే ఆడ కబ్జా చేస్తున్నారు. మరి అది ఆపేదేవుడు? హైడ్రా ఏం చేస్తుంది మరి రంగనాథ్ గారు? అది వి కావేరి బస్